హాయ్ అగ్రరాజ్యం, పెద్దన్న, వరల్డ్ లీడర్ ఇలాంటి పదాలతో ఇకపై అమెరికాను కీర్తించాల్సిన అవసరం ఉండదేమో. ఎందుకంటే అమెరికా తన క్రెడిబిలిటీని క్రమంగా కోల్పోతూ ఉంటే చైనా మాత్రం రోజురోజుకి వరల్డ్ లీడర్ అవతారంతో బలపడుతుంది. అమెరికానా లేక చైనానా అన్న ప్రశ్న వేస్తే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనా వైపే ఎక్కువ దేశాలు మొగ్గు చూపుతూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం కంటే జిన్పింగ్ వైఖరి నచ్చుతోందని స్పష్టం చేస్తూ ఉన్నాయి. అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలు సైతం ఇప్పుడు ట్రంప్ వెర్రివేషాలతో ఆ దేశాలకు క్రమంగా దూరమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా ఇమేజ్ భారీగా పెరిగింది. అమెరికా కంటే చైనా వైపు, ట్రంప్ కంటే జిన్పింగ్ వైపు మెజారిటీ దేశాలు మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన కొత్త పోల్లో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ పరిపాలన, అమెరికా మిత్ర దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ఈ మార్పునకు కారణమయ్యాయి. సర్వేలో పాల్గొన్న 36 దేశాలలో 25 దేశాల ప్రజలు చైనాకు అనుకూలంగా ఓటేశారు. కెనడా, మెక్సికో లాంటి అమెరికా సరిహద్దు దేశాల ప్రజలు కూడా చైనా విధానాలనే సమర్థిస్తూ ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం ప్రకటించిన సమయంలో ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచ అగ్రరాజ్యంగా అమెరికాకు ఉన్న ఆదరణ తగ్గిపోతోంది. గత 20 ఏళ్ల ఫ్యూ రీసెర్చ్ చరిత్రలో చైనాకు ఇంతటి సానుకూలత రావడం ఇదే మొదటిసారి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నాయకత్వంపై 22 దేశాల ప్రజలు నమ్మకం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే జిన్పింగ్ బెటర్ అని తేల్చి చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి యూరోప్ ప్రధాన దేశాల్లో సైతం చైనాకు ఆదరణ పెరిగింది. అయితే ఈ రెండు దేశాల నేతలపై పూర్తి విశ్వాసం లేదని కొన్ని దేశాల ప్రజలు అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఒపీనియన్ ఇంతలా మారిపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ప్రతికూల ప్రభావం ప్రపంచ దేశాల మనసుల నుంచి పూర్తిగా తొలగిపోయింది. అమెరికా ప్రపంచ శాంతికి సహకరించడం లేదనే భావన ప్రజల్లో బలపడింది. ముఖ్యంగా ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల అమెరికా ప్రతిష్ట దెబ్బతిన్నది. గ్రీన్లాండ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ట్రంప్ డిమాండ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి జరిపిన సైనిక దాడి అమెరికాపై వ్యతిరేకతను పెంచింది. గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై అమెరికా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమెరికాకు అంతర్జాతీయంగా ఉన్న ఆదరణ ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా పడిపోయింది. గతంతో పోలిస్తే అమెరికా మిత్రదేశాలు సైతం తమ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్నాయి. కెనడాలో కేవలం 33% మంది ప్రజలు మాత్రమే అమెరికాను సమర్థిస్తూ ఉన్నారు. 2023లో కెనడాలో అమెరికాకు 57% ఆదరణ ఉండేది. అదే సమయంలో కెనడాలో చైనా ఆదరణ 14% నుంచి ఏకంగా 44%కి పెరిగిపోయింది. బ్రిటన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2023లో బ్రిటన్లో 10 మందిలో 6 అమెరికాను ఇష్టపడేవారు. ఇప్పుడు బ్రిటన్ ప్రజలు చైనాను, అమెరికాను ఒకేలా చూస్తూ ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఉన్న భారీ వ్యత్యాసం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. చైనా నాయకత్వానికి ఇంతటి ఆదరణ దక్కడంపై బీజింగ్ హర్షం వ్యక్తం చేస్తోంది. చైనా సాధిస్తున్న పాలనా విజయాలు, అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని వాషింగ్టన్లోని చైనా ఎంబసీ ప్రకటించింది. అమెరికాకు అత్యధికంగా మద్దతు ఇస్తున్న దేశాల జాబితాలో ఇజ్రాయెల్ మొదటి స్థానంలో నిలిచింది. ఇజ్రాయెల్తో పాటు జపాన్, ఇండియా, సౌత్ కొరియా ప్రజలు అమెరికా వైపే మొగ్గు చూపారు. ఫిలిప్పీన్స్, పోలాండ్ దేశాలు కూడా చైనా కంటే అమెరికా విధానాలనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా చైనా తన ప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టేందుకు సరికొత్త కూటమిని ఏర్పాటు చేసింది. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పేరుతో కొత్త గ్రూప్ రంగంలోకి దిగింది. ఈ ప్రతిష్టాత్మక కూటమిలో చేరడానికి రష్యాతో కలిపి మొత్తం 29 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన కజకిస్తాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, లావోస్ ఇందులో భాగస్వాములయ్యాయి. షాంఘై నగరంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ దేశాల ప్రతినిధులు వ్యవస్థాపక సభ్యులుగా సంతకాలు పూర్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా చైనా ఈ గ్రూపును ముందుకు నడిపిస్తోంది. సో మనతో సహా యావత్ ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైనా డామినెన్స్ పెరుగుతోంది, అమెరికాను మించిపోతుంది. సో భవిష్యత్తు చైనాదే కావచ్చు.